ఈ దేవునిలోని గొప్పతనం ఏంటంటే మాట చెప్తాడు, ఆ మాట నువ్వు ఎలా మారినా ఆయన మార్చాడు. నువ్వు ఏం చేసినా ఆయన మాట మార్చాడు. నీలో ఎన్ని లోపాలు కనపడినా ఆయన మాట మార్చాడు. మనతో ఒక మాట చెప్పాడు, అబ్రహాము ఆశీర్వాదం. సిలువ ద్వారా ఏమి చేయడు మనకు? అబ్రహాము ఆశీర్వాదం. సిలువ ద్వారా మనకు అబ్రహాం ఆశీర్వాదంలో ఒక మాట ఏంటి? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తానని నా మీద నేను ఒట్టేసుకొని నాకంటే గొప్పవాడు ఎవడూ లేడని ఎరిగి నేను ఒట్టేస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు పాపం చేసావు, ఈ వాగ్దానం మారిపోద్దా? కాదు. నువ్వు స్టేబుల్ అయ్యేదాకా నీకు శోధన తప్పదు. నువ్వు స్టేబుల్ అయ్యేదాకా నీకు చుక్కలు కనపడడం తప్పదు. నువ్వు స్టేబుల్ అయ్యేదాకా నీకు వచ్చే నరకం మామూలుగా ఉండదు ఈ భూమి మీద. ఎందుకంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చని ఉద్దేశించాడు కనుకే విపరీత శోధనల మధ్య ఇరుక్కొని నువ్వు స్టేబుల్ అయ్యేదాకా ఈ దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నువ్వు రా, స్టేబుల్ అవ్వాల్సిందేనంటాడు.